సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలోనైనా నేను 7 పర్యాయాలు పోటీ చేసిన 7 పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా అన్ని పనులు చేసినా ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాన్ని వదిలేసి మళ్ళీ సిగ్గుందా అని మాట్లాడేటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోరు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసినారు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి ఏ పార్టీకి తెలియదు కింద అంటే అసలు వాస్తవం నేను మాట్లాడిందండి. వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటి? నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా ఉన్న వాస్తవే మాట్లాడినా. అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసనసభకు పంపించారు. ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నైరాశ్యలో ఉన్నటువంటి మాట మరి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఏమంటారు అని చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా కొన్ని అక్కడక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారు కింద అంతగాని పరిస్థితి. ఒకటే ఈ రోజున 100% ఇలా మాట్లాడాల్సింది కేటీఆర్ మాట్లాడాల్సింది మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. దానికేమో సిగ్గు లేదు. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు. సిగ్గు ఎవరికి ఉండాలి? ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన, సిగ్గులేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తరిమేసారు, ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. మళ్ళీ ఉల్టా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపులు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? మన గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమంలో నేను పొంగులెడ్డి గారు ఏదో అదేంటి బూతులు మాట్లాడినమాట. ఏం బూతులు మాట్లాడిన? నేను వాస్తవాలు మాట్లాడిన, బూతులు కాదు. వాస్తవాలుగా బూతులను పేరు పెడితే రాష్ట్రం అప్పుల పాలైంది, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, రకరకాల మాటలు చెప్పిండు, అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా. కేటీఆర్ బూతులు మాట్లాడి ఎట్లంటాడు? ఒక్కటి రికార్డు చూపించండి. నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా? ఏదైనా మాట్లాడినా? బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట. అది ఒక వేదిక, ప్రభుత్వ కార్యక్రమం. దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పంచుకోవడా? ఎమ్మెల్యేలు రాకూడదా? వస్తే పార్టీలు చేరినట్ట. అందుకే ఏమంటారు, చింత వచ్చిన పులుపు చాలన్నట్టుగా ఇంటికి పంపించేది తెలుస్తుంది కదా. మళ్ళీ రాబోయే లోకల్ పార్టీ తెలుస్తుంది కదా, ఈ బండారం తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే. ఇంతటి ఆర్థిక దుర్భరపరిచిన సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట్లాడడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటే అక్కడికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పెట్టబడతారు. అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను 2 రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మనం నార్కల్ జిల్లాకు పోయినాం, వనపర్తి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉన్నట్టే లెక్క.
అరే అది అది మీ మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంటే మీ మైత్రి అంత గొప్పగా ఉన్నది, మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది, దాని అర్థం. కొంచెము ఇంతకుముందే మీకు ఉదాహరణ కూడా చెప్పిన ఇది ఒకటే లెక్క. దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉంటే లెక్క కలవడానికి పోతారు. మీకు తెలుసో తెలియదో బలవంతం కేసు కూడా తీసేసారు. మీకు కనపడ్డది టీవీ మాత్రమే. సరే ఇప్పుడు అదే మీరు చూపించినటువంటి సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా చేస్తే పరిస్థితి పక్కకు పడేస్తారు. ఓకే ఇప్పుడు ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా. సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు. సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కార్యక్రమం. వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి. ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100% వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా? అరే సందర్భం రకరకాల సందర్భాలు ఉంటాయి. అట్లంటే నేను కూడా కాంగ్రెస్ నుంచి ఆనాడు బీఆర్ఎస్ నేను పోయిన సందర్భం ఏంది? తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, తెలంగాణ ఉద్యమం ఆరిపోతుందని చెప్పని ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం. 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే 10 సంవత్సరాల నిర్వాహకం చూసి, వాళ్ళ పరిపాలన తీరు చూసి, అన్ని రంగాల్లో విఫలమైన పరిస్థితిలో రాష్ట్రం నాశనం అవుతుందని కింద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. అయితే నేను తప్పు చేసినట్ట, నేను పార్టీ మారినా తప్పు చేసినట్ట. ఎట్లా మాట్లాడతారు? అందుకే ప్రతిదానికి సందర్భం ఉంటుంది. సందర్భాన్ని వదిలేసి ఎప్పుడుగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిండు అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ్యత వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ అవుతుంది. ఇంకా కొన్ని టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏంది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది.